పెద్ద స్థలం లేదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. జనరల్గా ఒక గొర్రెకు మేకకు 10 SFT కావాలి, 10-12 SFT కావాలి. అర్థమైంది కదా. 100 గొర్రెలకి ఎంత? 100 × 10 అంటే 1000 SFT. అదే పొట్టేలు పిల్లలకైతేనేమో దాంట్లో సగం ఉంటే సరిపోద్ది. అది షెడ్ కోసమే. మీరు 100 బ్రీడింగ్ తెచ్చారంటే 100 × 10 SFT అంటే 1000 SFT ఓన్లీ ఫర్ షెడ్. బయట తిరగడానికి డబుల్ ప్లేస్ కావాలి. లోపల 1000 గజాలు 1000 అడుగులు షెడ్ ఉంటే బయట 2000 అడుగుల స్థలం వదిలిపెట్టాలి అవి తిరగడానికి. ఇది సూత్రం. మీరు 500 వేలు అనుకోండి, 500 × 10 పొట్టేళ్ళు. 100 పొట్టేళ్ళు తెచ్చారంటే 100 × 5 వేసుకోండి, యావరేజ్గా 500 SFT సరిపోద్ది. ఈ విధంగా షెడ్ అవసరం ఉంటుంది. సరే, ఇది షెడ్ కోసం బయట తిరగడానికి ఇంత స్థలం కావాలన్నాను. మరి వాటికి ఫుడ్ కావాలి కదా. ఫుడ్ ఏం పెడతారు? వాటికి పచ్చిగడ్డి పెడతారు, ఎండుగడ్డి పెడతారు, దానా పెడతారు. పచ్చిగడ్డి కోసం కనీసం 100 శాల్తీలు ఉన్న వాళ్ళకు ఒక 2-2.5 ఎకరాలు కావాల్సి వస్తుంది. నీళ్ళ సౌకర్యం ఉన్నాయి 2.5 ఎకరాలు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మీ దగ్గర ఉన్నాయా లేదా ఒకసారి మీకై మీరు చూసుకోండి. వీరి దగ్గర 50 ఎకరాలు ఉంది, వారి దగ్గర 10 ఉంది, వారి దగ్గర 1 ఎకరం ఉంది. కనుక ఆయన కోరిక ఉంది 500 గొర్రెలు పెడతానని. సాధ్యం కాదు కదా. అందుకని ఒక 100 గొర్రెలు బ్రీడింగ్ ఫామ్ పెట్టాలంటే కనీసం 2.5 ఎకరాలు 3 ఎకరాలు స్థలం పచ్చిగడ్డి కోసం కావాలి. షెడ్ కోసం నేను చెప్పినట్టు కావాలి. ఇది మీకు ఉన్నాయా లేదా చూడండి. తర్వాత ఇన్వెస్ట్మెంట్. మరి పెట్టుబడి ఎంత అయిందండి? నాకు కోరిక ఉంది 500 పెట్టాలని, కానీ నా దగ్గర 20 లక్షలే ఉన్నాయంటే కూడా కుదరదు. యావరేజ్గా ఒక 100 గొర్రెలు పెట్టాలంటే సుమారు 20 లక్షల పెట్టుబడి. పొట్టేళ్ళు అంటేనేమో 10 లక్షలు. ఒకసారి షెడ్ వేసుకున్నారంటే అవి బ్యాచ్లు కంటిన్యూ అవుతాయి కాబట్టి ఆ పొట్టేలు పిల్లల ఖరీదు ఒకటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. వర్కింగ్ క్యాపిటల్ అనేది అది బ్యాచ్ మారుతుంటుంది. అంటే దాదాపు ఒక 10 లక్షల రూపాయలు పొట్టేలు పిల్లల బ్యాచ్ కనుకోండి. దాంట్లో 2 లక్షలు షెడ్కి ఎప్పుడు ఉంటాయి ప్రతిసారి. అంటే 8 లక్షలు మీ జేబులో ఉండాలి. పొట్టేలు పిల్లలు ఒక 100 పెట్టాలంటే, అదే బ్రీడింగ్ గొర్రెలు మేకలు ఒక 100 పెట్టాలంటే ఒక 20 లక్షలు మీ దగ్గర ఉండాలి. అంటే నేను 20 అంటున్నానంటే మీరు వెంటనే 20 అనుకోకండి. ఒకటి పెరగవచ్చు, ఒకటి తరగవచ్చు. షెడ్ మీరు ఎంత సింపుల్ చేసుకుంటే అంత తక్కువ ఖర్చు అయ్యి. దీంట్లో మనకు ఎక్కువ ఖర్చు అయ్యేది ఓన్లీ షెడ్స్ మీదే. చాలామంది ఏం చేస్తారు, నేను ఈ రంగంలో దిగిందని చెప్పి వెంటనే హంగామా చేస్తారు, పెద్ద పెద్ద షెడ్స్ చేస్తారు. ఆ షెడ్స్ వల్ల మనకి ఇన్కమ్ రాదు. దాంట్లో కొన్ని డబ్బులు షెడ్లో తగ్గించి ఒక 10 గొర్రెలు ఎక్స్ట్రాగా ఉన్నా కానీ వాటి నుంచి ఇన్కమ్ వస్తుంది. కానీ షెడ్ మీరు అటానసంగా ఎంతేసినా కానీ లాభం లేదు. ప్రొటెక్షన్ కావాలంటే చలి నుంచి రక్షించాలి, వేసవి నుంచి రక్షించాలి, వర్ష కన్నుల నుండి కాపాడాలి. అంతేగాని మీరు దానికి RCC స్లాబ్ చేస్తాం, మేము బ్రహ్మాండంగా చేస్తామంటే మీరు ఉన్న డబ్బులన్నీ దానికే పోతాయి, దాని మీద ఇన్కమ్ రాదు. కాబట్టి షెడ్ మీద మినిమం ఖర్చు పెట్టారనుకోండి, నేను చెప్పినట్టు పొట్టేలు పిల్లలకు 8-9-10 లక్షలు అయిపోతుంది. బ్రీడింగ్ వాటికి కూడా 20 లక్షల్లో మనకు అయిపోతుంది. ఇది మనకు కావాల్సిన ఫైనాన్స్ ఎంత ఉంది, మనకు కావాల్సిన ఎకరాలు ఎంత, మనకు కావాల్సిన ఏరియా ఎంత కావాలి. సరే, మరి ఏం కొనుక్కొని రావాలి? బ్రీడింగ్ పెడితే మన తెలంగాణ, ఆంధ్ర ఇక్కడ ఈ 2 స్టేట్ వాళ్ళే ఉన్నారు కాబట్టి నెల్లూరు బ్రీడ్ బెస్ట్. మన దగ్గర ఉన్న దాన్ని అశ్రద్ధ చేయరు. చాలామంది ఏం చేస్తున్నారు, వేరే స్టేట్ పోయి అక్కడ కొత్త రకం బ్రీడ్స్ తీసుకొస్తున్నారు, చేతులు కాల్చుకుంటున్నారు. తెల్లారి లాభం లేదండి, ఆ స్టేజ్ మీద సార్ ప్రమాణంగా చెప్పింది కానీ ఇక్కడికి వస్తే ఏం లేదండి అని చెప్తున్నారు. అయితే అది తీసుకొచ్చినప్పుడు వాటి వాతావరణం అనుకూలం ఉండదు, అక్కడ మేత వనరులు మారుతాయి. దాని తగ్గట్టు కొత్త వాళ్ళకు మార్పు చేయడం రాదు. అదే ఒక 10 బ్యాచెలు తీయండి, మీరు పోయి కాశ్మీర్ నుంచి తీసుకొచ్చినా ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ పెంచే అవకాశం మీకు ఆ నైపుణ్యత వస్తుంది. కాబట్టి ఎర్లీ ఏజ్ చేసే వాళ్ళందరూ కంపల్సరీగా మన దగ్గర ఉన్న నెల్లూరు బ్రీడ్ తీసుకోవడం మంచిది. దాంట్లో నెల్లూరులో జోడిపి ఉంది, పల్లా ఉంది, బ్రౌన్ అని ఉన్నాయి. బ్రౌన్ కలర్లో ఉంటుంది, పల్లా అంటే తెల్లగా ఉంటుంది, జోడిపి అంటే పొట్ట కింద నల్లగా ఉంటుంది. ఈ విధంగా అన్ని నెల్లూరు క్యారెట్ కిందనే వస్తాయి. ఆ బ్రీడ్ తీసుకొచ్చుకొని పెడితే మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ 2 బ్యాచ్లు చేస్తారు కాబట్టి మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే మీరు నార్త్ పోయి రకరకాల బ్రీడ్స్ తెచ్చారనుకోండి, ఫస్ట్ బ్యాచ్లోనే మీరు తెల్లబుద్ధి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీకు ఎదవదు కదా మేనేజ్మెంట్. అదే ఒక 5 బ్యాచ్ల తర్వాత అది 2 పిల్లలు పెడుతున్నాయంటే కొన్ని తీసుకొచ్చుకోండి, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది 4 పిల్లలు పెడుతున్నాయంటే తెచ్చుకోండి, బాగుంటుంది. కానీ
స్టార్టింగ్లో మాత్రం ఆ ప్రయోగాలు చేయొద్దు. బ్రీడ్ అనేది నెల్లూరు బ్రీడ్ తీసుకోవడం బెటర్. పొట్టేలు పిల్లలు కూడా మన నెల్లూరు జాతి పొట్టేలు పిల్లలు తీసుకొచ్చుకోవడం బెటర్. ఇది మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండి. సరే, ఇవన్నీ విన్న తర్వాత మీకు ఇన్కమ్ ఏ విధంగా వస్తుందని అనవచ్చు. మరి 20 లక్షలు పెట్టుబడి పెడుతున్నాను, నాకు ఇన్కమ్ ఏమొస్తుందండి? మరి ఎనిమల్స్ వాటికి జబ్బులు వస్తాయి, కొన్ని చనిపోతాయి, వాటికి గడ్డి పెంచాలి, లేబర్లు పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. మరి ఇన్కమ్ సుమారుగా ఎంత వస్తుందంటే ఒక 1.5% వరకు వస్తుంది. అంటే రూపాయల వడ్డీ అంటారు, తెలిసి విన్నారా? ఇట్లయితే ఈజీగా ఉంటుంది. రూపాయల వడ్డీ లాగా వర్కౌట్ అవుతుంది. ఇది బ్రీడింగ్లో. పొట్టేలు పిల్లలు అయితే నేను చెప్పాను కదా, యావరేజ్గా ఒక్కొక్క పొట్టేలుకి 3,000 చొప్పున 6 నెలల్లో మనకు నెట్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్లాన్ చేసుకోండి. అయితే నేను చెప్పిన ఇన్కమ్లో కొద్దిగా మార్పులు చేర్పులు ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు రేటు మీరు ఎక్కువ అమ్ముకోవచ్చు, లేకపోతే తక్కువ అమ్మవచ్చు. మీరు కొన్నప్పుడు పిల్ల ఖరీదు తక్కువ ఉండవచ్చు. ఈ టైంలో పోతే మీకు అన్ని బంగారంతో పాటు సేమ్ రేట్లు ఉన్నాయి. ఎందుకంటే రంజాన్ బక్రీద్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు పిల్లలు ఇప్పుడు పెట్టాలంటే మాత్రం అల్లిపోయే రేట్లు ఉన్నాయి మార్కెట్. మీరు మామూలు సీజన్లో కొన్నారనుకోండి కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొనుగోలు చేసిన రేటు, అమ్మకం రేటు, మీరు పెట్టే మేత మీద కూడా మేత ఖర్చు మీద కూడా ఆధారపడి ఉంటుంది. సరే, మేత విషయానికి వస్తే నేను మీకు పచ్చిగడ్డి విషయానికే చెప్పాను. చాలామంది ఏమంటున్నారు, ఈ పచ్చిగడ్డి ఎవరు సాగు చేస్తారు సార్? దాన్ని దున్నాలి, విత్తనాలు పొయ్యాలి, కటింగ్ చేసి పెట్టాలి, ఇదంతా బదులు అక్కడ టీఎంఆర్ పెట్టారు, సైలేజ్ పెట్టారు, అటువంటిది పెట్టి మేపొచ్చు కదా అని చాలామంది అంటున్నారు. అయితే గొర్రెలు మేకల్ని కానీ పొట్టేళ్ళని కానీ రకరకాలుగా మేపొచ్చు. తక్కువ ఖర్చు అయ్యేది ఏంటంటే నేను చెప్పిన సిస్టమ్, ఇది పచ్చిగడ్డి సాగు చేసుకొని అందియడం అనేది తక్కువ ఖర్చు. దానికి కొంత ఎండుగడ్డి దానా పెడతారు. అదే మీరు సైలేజీ పెట్టారనుకోండి, సైలేజీ కొంతవరకు పచ్చిగడ్డి అందించినట్టే, కానీ దానికి కొంత మళ్ళీ ఎండుగడ్డి యాడ్ చేయాలి, దానా యాడ్ చేయాలి. సపోజ్ టీఎంఆర్ అని మీరు వింటారు, యూట్యూబ్లో ఫేస్బుక్లో వస్తూనే ఉంది. టీఎంఆర్తో పెంచే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అది 16-18 రూపాయల కేజీ ఉంది. అటువంటి దాన్ని తీసుకొచ్చి పెడితే నేను చెప్పినట్టు అమ్మకం రేటు, కొనుగోలు రేటు మధ్యలో ఖర్చు ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు క్యాల్కులేట్ చేసి చూడండి. వీటన్నిటితో పెంచవచ్చు, పెంచకూడదని అనట్లేదు, కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అయింది, మీరు ఇచ్చి పెట్టుబడి అంతా వాటి సేవకు వాడి అమ్మకం ఖర్చు సరిగా రాలేదనుకోండి, ఏ లాభం పెంచి రెండో బ్యాచ్ అసలు పెంచాలంటే మీరు ముందుకే రావాలి, అంత నష్టం వచ్చిందని అంటారు. కాబట్టి టీఎంఆర్తో మేపొచ్చు, సైలేజ్తో చేయొచ్చు, పల్స్ క్రాప్ రెసిడ్యూస్ అంటే కంది చెత్త, వేరుశనగ పొట్టు, సోయా చెత్త ఇటువంటివన్నీ అమ్ముతున్నారు తీసుకొచ్చి, అటువంటివి కూడా కొంత యాడ్ చేసి కలెక్ట్ చేసుకోవచ్చు. సరే, ఇన్ని రకాల సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు దీంట్లో కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది పాత వాళ్ళు ఉండొచ్చు. అందరికీ ఇప్పుడు ఆ సోయా ఎంత కలపాలి, సైలేజ్ ఎంత కలపాలి, టీఎంఆర్ ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ తర్వాత సంగతి. బేసిక్స్ మాత్రం మీకు ఒక మామూలు ఐడియా రావడానికి కోసం నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా. మీరు నిజంగా పెట్టాలనుకుంటే అప్పుడు ఇంకా డెప్త్ పోండి. పచ్చిగడ్డి పెంచాలన్నారు, ఏ గడ్డి పెంచితే నీళ్ళు ఎక్కువ వస్తుంది, దేనికి ఎంత ఎరువులు కావాలి, ఎంత లేబర్ కావాలి, ఏంటి ఇవన్నీ చూసుకోవచ్చు. మేము బయటికి పోతే జబ్బులు వస్తాయి, ఎందుకు పెడుతున్నారు, గొర్రెలు మేకలు కావాలని చాలామంది అంటున్నారని మీరు అనవచ్చు. దానికి మనం తర్వాత చూడవచ్చు. ప్రతి దాంట్లో కొన్ని రిస్కులు ఉంటాయి, వీటికి కూడా జబ్బులు రావని కాదు, వస్తాయి. కానీ ఒక 10-20 ఏళ్ళ క్రితం ఉన్న దానికంటే ఇప్పుడు మార్పు చాలా వచ్చింది. ఇప్పుడు చూడండి, డ్రోన్ సిస్టమ్ వచ్చింది. అగ్రికల్చర్లో ఒక 20-30 ఏళ్ళ క్రితం విన్నారని అదొక పెద్ద కళ, ఇప్పుడు అది కామన్ అయిపోయింది, ప్రతి ఊళ్ళలో కనపడుతున్నాయి. అదేవిధంగా గొర్రెలు మేకలకు కానీ, పశువులకు కానీ, కోళ్ళకు కానీ వ్యాక్సిన్స్ వచ్చినాయి. రాకముందే మనం జాగ్రత్త తీసుకొని చేసుకుంటే 90% జబ్బుల్ని రాకుండా చేసుకోవచ్చు. 90%, 10% మామూలుగా ఉంటాయని మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని గొర్రెలన్నీ జబ్బులు వచ్చి ఒకే రోజు చచ్చిపోతాయట, 100 ఉంటే 100 చనిపోతాయని అనేది పొరపాటు. సో మీరు అన్ని ట్రీట్మెంట్ వాటి వ్యాక్సినేషన్ అవి సరిగ్గా చేయిస్తే. కాబట్టి ఇక్కడ ఉన్న యూత్లో ఎవరైనా ముందుకు వచ్చి చేసుకుంటామంటే మీరు ముందుకు రండి. దాంట్లో నష్టమైతే ఏం లేదు. లాంగ్ రన్లో దీంట్లో స్థిరపడి ఒక ఆదాయం సంపాదిస్తాము, మాంసానికి మంచి డిమాండ్ ఉంది,
ఒక 100-200 అంటే మన ఊళ్ళలోనే కొంటారు. ఊళ్ళలో బర్త్డే ఫంక్షన్లు పెళ్ళిళ్ళు వాటికి మన ఊళ్ళో వాళ్ళే తీసుకుపోతారు. ఒక ఫ్లెక్సీ కట్టేస్తే చాలు. అదే ఒక 500 పైన పెడితే మాత్రం కొంచెం పబ్లిసిటీ చేసుకోవాల్సి వస్తుంది, ఎవరికో కొంచెం తక్కువ రేట్ అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేగాని మామూలుగా 100-200 పెడితే మార్కెట్ పోదు అనే డౌట్ మాత్రం ప్రస్తుతం లేదు. కాబట్టి నిరంతరంగా ఈ గొర్రెలు మేకల పెంపకానికి రావచ్చు. అవసరమైతే షార్ట్ టర్మ్లో ఒక బ్యాచ్ మేము చేస్తామంటే షెడ్ మీరు బ్రీడింగ్ వేయండి, కానీ దాంట్లో ఒక పార్టీషన్ చేసి పొట్టేలు పిల్లలు ఒక బ్యాచ్ నడిపి అది సక్సెస్ అయిన తర్వాత మీరు బ్రీడింగ్కి వెళ్ళండి. ఆ విధంగా చేసుకోవచ్చు. అయితే మీరు షెడ్ ఎట్లా వేసుకోవాలి అని చెప్పాను, ఎంత స్థలం కావాలి, గడ్డి కోసం ఎంత స్థలం కావాలని చెప్పాను, మీరు బ్రీడింగ్ 100 పెడితే ఎంత పెట్టుబడి కావాలో చెప్పాను, పొట్టేలు పిల్లలు ఒక బ్యాచ్కి ఎంత కావాలన్నది చెప్పాను, తర్వాత ఎన్ని ఎకరాలు పచ్చిగడ్డి కోసం కావాలన్నది చెప్పాను, ఏ బ్రీడ్ కావాలన్నది చెప్పాను. అవి ఎక్కడ దొరుకుతాయని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు తెలంగాణలో పెబ్బేరు సంత ఉన్నది, చాలా సంతలు ఉన్నాయి, సంతలో దొరుకుతాయి. ఆంధ్రాలో కూడా చాలా సంతలు ఉన్నాయి, కనిగిరి, తర్వాత మాచర్ల అటు చాలా ఉన్నాయి, అనంతపూర్ హిందూపూర్ సైడ్ కూడా చాలా ఉన్నాయి. ఆ సంతలలో కొద్దిగా హెల్దీ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్డ్ గోలాయని తీసుకుంటే బెటర్. లేదు మీరు వెటనరీ డాక్టర్ మా జేబులోనే ఉన్నాడంటే ఆయన కూడా పట్టుకొని తీసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ 2 బ్యాచ్. లేకపోతే మన ఊళ్ళో యాదవ్ సీనియర్ మోస్ట్ ఉంటారు కదా, వాళ్ళు తీసుకపోతే పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచే చూసి చెప్తారు అది మంచి సార్ మంచి సార్, ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవచ్చు. కాబట్టి అవైలబిలిటీ అనేది కష్టం కాదు. మీకు 2 తెలుగు రాష్ట్రాల్లో అవైలబిలిటీ అంతటా ఉన్నాయి, మార్కెట్ ఉంది. గ్రాసం పెంచుకోవడానికి నీళ్ళ సౌకర్యం మాత్రం కావాలి. తర్వాత షెడ్ కోసం ఇన్ని ఎకరాల స్థలం కావాలి. మీరు లీజు తీసుకున్నారంటే మరి లీజు బ్రీడింగ్ అయితే ఒక 10,000 తీసుకోవాలి మినిమం. అంతేగాని మీరు పంటలు సాగు చేసి 2 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తే లాభం చెప్పండి. అందుకని బ్రీడింగ్ చేస్తేనేమో కొంచెం లాంగ్ రన్ తీసుకోవాలి. లీజ్ అయితే ఇన్కమ్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పాను. ఇది మనము గొర్రెలు మేకలు పెట్టడం వల్ల పెట్టడానికి కావాల్సిన వనరులు, మనకు వచ్చే ఇన్కమ్. సరే, ఇప్పుడు మీరంతా విన్నారు కదా, మీకు ఇంకేమైనా ఇండివిజువల్గా డౌట్స్ ఉంటే అడగచ్చు, నేను చెప్తాను. ఒకటి ఏంటంటే ట్రైనింగ్స్ అనేది గవర్నమెంట్ పరంగా చేస్తుంటారు, ప్రతి జిల్లా కేంద్రంలో చేస్తుంటారు, చెయ్యాలి. సరే, వాళ్ళకు బడ్జెట్ ఉంటుంది, ఉండదు, ఇవన్నీ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు అయితే కర్నూలులో చేస్తున్నారని విన్నాను, విశాఖపట్నంలో చేస్తున్నారు, అక్కడ అటెండ్ కావచ్చు. వెటనరీ విజ్ఞానం నుంచి మేము కూడా ఇప్పటివరకు ఒక 20 బ్యాచ్లు చేశాము, కానీ ఈ మధ్యలో బ్రేక్ ఇచ్చాము. బహుశా వచ్చే నెలలో ఉంటుంది. అది నా వెటనరీ విజ్ఞానం ఛానల్లో నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఏమైనా ఉంటే ఉండండి. తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు టోటల్, తర్వాత ఇంకా రాబోయే ఇన్ఫర్మేషన్ కూడా ఛానల్లో ఉన్నది, మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు. మీరు ఆ టీవీలో రీల్స్, సినిమాలు అవన్నీ చూసే బదులు నిజంగా గొర్రెల పెంపకం మొదలు పెట్టుకుంటే ఒక 2 రోజులు దాంట్లో ఉన్న గొర్రెలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ చూడండి, మీకు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. తర్వాత రెండవది, గొర్రెలు మేకల పెంపకం మీద నా రాసిన పుస్తకం ఉంది, అది నా దగ్గరే దొరుకుతుంది. దాంట్లో కూడా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్, ఏ గ్రాసం ఎప్పుడు పెంచాలి, ఎన్ని విత్తనాలు కావాలి, ఎన్ని కటింగ్స్ వస్తుంది, ఏం చేయాలి, ఎంతమంది లేబర్ కావాలి, ఎంత పెట్టుబడి కావాలి, ఏ బ్రీడ్ కొనాలి, కొనేప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మందులు ఏం వాడాలి, డోసులు ఏంటి, ఏ కంపెనీ ఏ మందులు ఉన్నాయి, జబ్బులు ఏముంటాయి, వాటి లక్షణాలు ఏముంటాయి, ఇవన్నీ దాంట్లో ఉంటాయి. దాదాపు హ్యాండ్ ఏమంటారు భగవద్గీత మొత్తం ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంది. అది తీసుకొని చదువుకున్నా పర్లేదు, ఇది చూసినా పర్లేదు. నేను నా వరకు చెప్తాను, నేను 2 రాష్ట్రాలకు తెలుగులో కాబట్టి ఉపయోగపడుతుంది. మీరు చేసిన దాంట్లో NLM స్కీమ్ కూడా కావాల్సిన సర్టిఫికేట్ కూడా ఇచ్చాము. తర్వాత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేసేది వైజాగ్లో చేస్తున్నారు, కర్నూలులో చేస్తున్నారు, ఇక్కడ హైదరాబాద్లో కూడా 2-3 బ్యాచ్లు కండక్ట్ చేశారు. ఆ NLM స్కీమ్ ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు చేయట్లేదు. సరే, ఇది కూడా మీకు ఒకటి కావాలి. చాలామంది సబ్సిడీ స్కీములు ఏమన్నా ఉన్నాయా అని. ఇప్పటివరకు NLM స్కీమ్ ఉండేది, అది 50% సబ్సిడీ ఉండేది, కానీ అది ఆఫ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మార్చి తర్వాత కొత్త ఏమన్నా రావచ్చు. ప్రస్తుతం మాత్రం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆ స్కీమ్లో
20 lakhs వరకు గొర్రెల ఫామ్ కానీ, మేకల ఫామ్ కానీ, డైరీ ఫామ్ కానీ, కోళ్ళ ఫామ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. దానికి 35% సబ్సిడీ, అంటే 7 లక్షలు ఉంటుంది. ఎన్ఎల్ఎంలోనేమో 10 lakhs ఉండేది, దీంట్లోనేమో 7 లక్షలు ఉంటుంది. ఈ 2 స్కీములే ప్రస్తుతం మన తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నాయి. రేపు ఏప్రిల్లో కొత్త ఫైనాన్షియల్ ఇయర్ వచ్చిన తర్వాత ఎక్కువ వేరే స్కీమ్ వస్తే చెప్పలేదు. యాజ్ అనుకునే మాత్రం ఎన్ఎల్ఎం లేదు, ఓన్లీ పిఎంఈజీపై ఉంది. అది కూడా మార్చ్ ఎండింగ్ కాబట్టి బ్యాంకర్స్ దగ్గరికి పోతే వాళ్ళు నో అని అనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సరే, ప్రయత్నం చేయండి. సబ్సిడీ మాత్రం 30% వస్తుంది. రూరల్ ఏరియాస్ అయితే, సిటీలో పెడతాము మేము కోర్టు గ్యారెంటీస్, లేకపోతే ఎన్టీఆర్ గార్డెన్స్లో పెడదామంటే మాత్రం 25% సబ్సిడీ వస్తుంది. నాకు అందరూ అర్హులే, మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరూ అర్హులే. ఆ విధంగా చేసుకోవచ్చు.